ఒకానొకప్పుడు శృంగేరి పీఠంలో లోపల శారదాదేవికి ఉన్నటువంటి ఆస్తినంతటిని దోచుకుపోవడం కోసం అని చెప్పి కొంతమంది బయలుదేరి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. లోపలికి వెళ్ళి పీఠాధిపతితో చెప్పారు, అయ్యా పెద్ద పెద్ద గుంపులు వచ్చేస్తున్నాయి, శారదాదేవికి ఉన్న ఆభరణాలు దోచుకుపోవడానికి అన్నారు. ఆయన అన్నారు, నేనేం చేస్తాను, కాషాయం కట్టుకున్నవాడిని నన్ను యుద్ధం చేయమంటారా, నేనేం చేయగలనన్నారు. అయ్యో అలా అంటే అలా, మీరే రక్షించాలి పీఠాన్ని అన్నారు. అలాగా నేనే రక్షించాలా అని ఆయన బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఆ తోరణం మీద, తోరణం అంటే పైనున్న కమ్మి, ఆ పైనున్న కమ్మి మీద విఘ్నేశ్వరుడు యొక్క బీజాక్షరాలు ఇలా రాశారు వేలితోటి, అంతే. ఆ తోరణం మీద గణపతి వచ్చారు. తోరణ గణపతి అంటారు, ఇప్పటికీ ఉన్నారు శృంగేరిలో. శృంగేరి లోపలికి వెళ్ళాలంటే ఆయనకి నమస్కారం చేసి వెళ్ళాలి. శృంగేరిలోంచి బయటికి వచ్చే ముందు ఆయన కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి బయటికి రావాలి, అంతే. ఇక ఆ గడప దాటలేదు, అక్కడ దాకా వచ్చి నెత్తురుకొక్కు పడిపోయారు, అంతే.